People of God, దేవుని ప్రజలారా, God being a merciful and forgiving God, దేవుడు క్షమించే కనికరము కలిగిన దేవుడై ఉండి expects us his children to be merciful and kind towards one another. తన పిల్లలమైన మనము కూడా ఒకరి పట్ల ఇతరుల పట్ల క్షమించగలిగిన గుణము కలిగి ఉండాలని కోరుతున్నాను. We got to learn to forgive and release. ఇతరులను క్షమించి వారిని విడుదల చేసే గుణం కలిగి ఉండాలి. ఎవరు ఏమి చేసినను don't have the right to take revenge. ప్రతీకారము తీర్చుకునే హక్కు మనకు లేదు. We love God. మనము దేవుని ప్రేమిస్తున్నాము. We love these people. ఈ ప్రజలను కూడా ప్రేమించాలి. మనం. The way we deal with them, మనం వారితో ఎలా వ్యవహరిస్తామంటే release them into the hands of God. దేవుని హస్తంలోనికి వారిని విడిపించాలి. ప్రభువా, you judge. నీవే తీర్పు తీర్చు. Because you are the God who said vengeance is mine. ఎందుకంటే ప్రతిదండన నా పని అని నీవు చెప్పావు. It is called the parable of the prodigal son. తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము. In this story, ఈ కథలో God is seen as a father who totally forgives the unworthy son. దేవుడు ఒక తండ్రిగా అర్హత లేని ఈ కుమారుని క్షమించే వ్యక్తిగా కనబడుతున్నాడు. Like many, this son ఈ కుమారుడు వలె అనేక మంది is greatly self-centered, స్వబుద్ధితో కలిగి ఉన్నారు. అంటే indulgent and anxious to get his hands on the wealth he never earned. ఆయన సంపాదించని ఆస్తిని స్వార్థపూరితంగా దానిని సంపాదించుకోవాలి, దాన్ని పొందుకోవాలనే ఆలోచనలు కలిగి ఉన్నాడు. Remember, he didn't earn it. గుర్తించుకోండి, వాడు సంపాదించలేదు. Grab a hold of everything that he knew belonged to him. కానీ తనకు చెందినది అని తెలుసు కాబట్టి అది పొందుకోవడానికి ఎంతో త్వరపడుతున్నాడు. He was foolish and wasteful. ఆ వెర్రివాడిగా మతిపోయినట్టుగా ఉన్నాడు. He went away and spent his money on fast life. బయటికి వెళ్ళి అటువంటి జీవితంలో ఆయన వ్యర్థంగా తన డబ్బునంతా వ్యర్థం చేశాడు. His friends exploited him. తన స్నేహితులను విడిచిపెట్టారు. And left him in misery when his money ran out. తన డబ్బు అయినప్పుడు తన దుఃఖంలో విడిచిపెట్టేశారు. Remember, get the scene, get the picture. ఈ యొక్క చిత్రాన్ని గ్రహించండి సంగమా. Now here this guy is saying, give me my money, dad. ఇక్కడ ఈ వ్యక్తి అంటున్నాడు, నా డబ్బు ఇవ్వు తండ్రి. He gets into his brand new Ferrari. తన సొంత కారులో వెళ్తున్నాడు, ఫెరారీ కారులో. Are you with me? కొత్త కారులో, red Ferrari. ఎర్ర ఫెరారీ కారు. All right, and he's got his pocket full of ATM cards. తన జేబులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి ATM కార్డులతో. Credit cards. ఇక్కడ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. Hard cash. డబ్బు ఉన్నది. He's thinking, I'm the king of the world. నేను ఈ లోకానికి రాజు అనుకుంటున్నాడు. My dad is a fool. మా నాన్నగారు వెర్రివాడు. He does not know how to enjoy life. జీవితాన్ని ఎలా అనుభవించాలో ఆయనకు తెలియదు. Let me teach him what life is. జీవితం అంటే ఏంటో ఆయనకు నేర్పిస్తాను. I'm speaking to some young people here this morning. ఇక్కడ యవనస్తులతో మాట్లాడుతున్నాను కొంతమందితో. Hello? That's how you think. అలా మనం ఆలోచిస్తూ ఉంటాం. You think your father is foolish. మీ తండ్రి వెర్రివాడని నువ్వు ఆలోచిస్తావు. The father is not a fool. He's a wise man. తండ్రి వెర్రివాడు కాదండి, జ్ఞానవంతుడు. He gets into his car, he says, Dad, see ya. కారులో ఎక్కి డాడీ నేను వెళ్తున్నానని చెప్తుంటాడు. And then he drives off. వెళ్ళిపోతాడు. He stops at the red light. అక్కడ ఎర్ర లైట్ లో ఆగుతాడు. He wants everybody to see his car. అందరూ తన కారుని చూడాలని కోరుతున్నాడు. So he puts his pedal on the accelerator, makes a lot of noise. ఆ యాక్సిలరేటర్ పై కాలు పెట్టి ఎక్కువ శబ్దం చేస్తూ ఉంటాడు. And the song is so loud. ఆ పాట ఎంత బిగ్గరగా పెట్టాడంటే, and the bass is so loud. ఆ బేస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. It's beating so hard. చాలా వేగంగా కొట్టుకుంటుంది. The car on the left and the car on the right are jumping because of the vibration. ఇరువైపులా ఉన్న కార్లు కూడా గంతులు వేస్తున్నాయండి ఆ వైబ్రేషన్ బట్టి. And look at him. ఆయనను చూసి, this is life. ఇది జీవితం అంటాడు. Are you with me this morning? అర్థమవుతుందా అండి? He thinks he's on the top of the world. మనం అనుకుంటాము వాడు లోకంలో పై స్థాయిలో ఉన్నాడు. lot of cash. చాలా డబ్బు ఉంది వీడికి. ATM cards. ATM కార్డులు ఉన్నాయి. Credit cards. Everything, man. అన్ని ఉన్నాయి. This is life. ఇది జీవితము. So he gets a lot of friends. చాలా స్నేహితులు పోగు చేసుకుంటాడు. When you have money, a lot of people get attracted to you. డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు చాలా మంది నీకు ఆకర్షించబడతారు. మీకు తెలుసా అండి? You're right. So they all came and they said, hey, come on, you are the best man. వారందరూ వచ్చి నువ్వు చాలా Every time they said something good, he said, come on, let's have a party. ఒక మంచి మాట చెప్పేసరికి పార్టీ చేసుకుందాం పదా. Somebody said, man, you are the most handsome. He looks ugly, but you're the most handsome. చాలా చాలా నికృష్టంగా కనబడతాడు కానీ చాలా అందంగా ఉన్నావు నీవు. Shall I tell you the truth? ఒక సత్యం చెప్పాలా? You look better than the film star. ఆ ఫిల్మ్ స్టార్ కంటే నువ్వు చాలా మంచిగా ఉన్నావు. Really? Let me give me my watch. నా వాచ్ Expensive watch. ఖరీదైన వాచ్ ఇచ్చేస్తాను. This guy knows how to get this watch. ఈ వాచ్ ఎలా పొందుకోవాలో వీడికి తెలుసు. So he's there emptying his pockets. కాబట్టి
కాబట్టి వీరు జేబులు ఖాళీ They're చేస్తున్నారు, exploiting him. వాడిని And కొల్లగొట్టుకుంటున్నారు. slowly but surely he's going down the hill. మెల్లిగా అలా దిగువ స్థాయికి But he's not జారిపోతున్నాడు. realizing. కానీ తెలీదు, All of a sudden, అకస్మాత్తుగా he gets a phone call. ఫోన్ కాల్ వస్తుంది. Sir, there is a bill pending for 10 lakhs. 10 లక్షల బిల్లు ఉందండి, బిల్లు కట్టాలి మీరు. What? Yeah, you forgot that you paid for this on your credit card. It's a payment now. క్రెడిట్ కార్డు కొరకు మీరు డబ్బులు కట్టారు కదండి, ఇప్పుడు డబ్బులు కట్టాలి. He says, well, I thought I had money. నా దగ్గర డబ్బు ఉంది And అనుకున్నాను. before he could think about what to do, there's another phone call. ఏమి చాలో ఆలోచించక ముందే ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. Another payment, sir. ఇంకో పేమెంట్ And all కట్టాలి. kinds of payments are coming now. అన్ని రకాల ఇప్పుడు పేమెంట్లు He doesn't వస్తున్నాయి. know where to go. ఎక్కడికి He వెళ్ళాలో doesn't తెలియదు. have a place to stay. ఉండే స్థలం He లేదు. doesn't have clothes to wear. వేసుకోవడానికి He దుస్తులు doesn't లేవు. have a meal to eat. తినడానికి ఆహారం కూడా లేదు. He comes down to the bottom ఇప్పుడు దిగువ స్థాయికి దిగజారిపోయాడు. where he has to go and feed the pigs. ఇప్పుడు పందులకు ఆహారం పెట్టే స్థలము. Now he's living with the pigs పందులతో జీవిస్తున్నాడు. and is about to eat what pigs eat. పందులు తినే ఆహారాన్ని పొట్టును తినాలని సిద్ధపడుతున్నాడు. That's where the Bible says బైబిల్ అక్కడ తెలియజేస్తుంది, he came to himself. అప్పుడు వాడికి బుద్ధి వచ్చెను. He said, my God, నా దేవా, the servants in my father's house are better off than I. నా తండ్రి ఇంట్లో ఉన్న కూలివాండ్రు మంచి జీవితాన్ని I will జీవిస్తున్నారు. not live this life anymore. I'm going to go back and beg my dad to take me as a slave. ఈ రకమైన జీవితాన్ని ఇక నేను జీవించను. నేను ఇంటికి తిరిగి వెళ్ళి నా తండ్రిని నా కూలివాండిలో ఒకనిగా చేర్చుకోమని అడుగుతాను. He gets off లేస్తాడు, and starts walking. ఇంటి వైపుకు నడుస్తున్నాడు. He's not going there expecting to be forgiven. క్షమించబడాలని ఆశిస్తూ వెళ్ళట్లేదు అక్కడ. He is confused on the inside. తన అంతరంగంలో తికమకలో His ఉన్నాడు. heart is beating fast. తన హృదయం He వేగంగా doesn't know కొట్టుకుంటున్నది. how his dad will react. తన తండ్రి ఎలా ప్రతిస్పందిస్తాడో తెలీదు. Because sometimes, I don't even want to look at your face. కొన్ని మార్లు నీ ముఖం కూడా నాకు చూపించకు. How dare you come back here? ఎలా తిరిగి వచ్చావు ఇక్కడికి? Is that how my dad is going to talk to me? నా తండ్రి నాతో అలా I మాట్లాడతాడా? don't know what to expect. ఏం ఆశించాలో తెలియదు. But I have nothing else to do. కానీ ఏమి చేయాలో ఇక I లేదు. got nowhere to go. ఎక్కడికి వెళ్ళాలో If there's తెలియదు. anybody that can understand me, it will be my dad. ఎవరన్నా నన్ను అర్థం చేసుకుంటే నా తండ్రి అర్థం చేసుకుంటాడు. Being hopeful that at least he can be admitted as a servant, he comes. నన్ను తన కూలివాడలో ఒకరిగా చేర్చుకుంటాడేమో అని He comes back చెప్పొస్తున్నాడు. saying, let me at least tell my dad how bad a son I was. నేను ఎంత ఘోరమైన కుమారుడని తెలియజేస్తాను నా తండ్రికి. With that intention he came. అటువంటి ఉద్దేశంతో So ఆయన that he can వచ్చాడు. just become a slave. ఏదో ఒక కూలివాడిగా ఉండడానికి, So that he might have a roof over his head తన తలపై ఒక కాపుకోవడానికి ఉండాలి, ఒకటి and a decent meal to eat. తినడానికి ఒక మంచి ఆహారం ఉండడానికి. Something better than what pigs eat. పందులు తినేదానికంటే కొద్దిగా శ్రేష్టమైన So ఆహారం. with apprehension, కాబట్టి అటువంటి not హృదయముతో, knowing what to expect, ఏమి ఆశించాలో తెలియదు, not knowing what reaction he might have, తన తండ్రి ఎలా ప్రతిస్పందిస్తాడో కూడా how తెలియదు, he would see and treat him. తన తండ్రి ఎలా చూసుకుంటాడో తెలియదు. Slowly but surely he is walking మెల్లిగా carefully back home. మెల్లిగా తన ఇంటి వైపు వెళ్తున్నాడు. And the Bible says, బైబిల్ సెలవిస్తుంది, the father is watching. తండ్రి చూస్తూ ఉన్నాడు. Ever since you left, నువ్వు వెళ్ళిన రోజు నుండి he is not left looking for you. నిన్ను ఎదురు చూడు, నీ కొరకు ఎదురు చూడడం ఆపలేదండి. That's a father's heart. అది తండ్రి హృదయము. That's a father's heart. అది తండ్రి యొక్క Young హృదయం. people, యవనస్తులారా listen to me. వినండి, Nobody ఎవరు కూడా loves you after God more than your father. దేవుని తర్వాత నీ తండ్రి కంటే నేను ఎక్కువ ప్రేమించేవారు ఎవరు లేరు. Nobody loves you more than your mother and father. నీ తల్లిదండ్రుల కంటే నేను ప్రేమించేవారు So ఎక్కువ ఎవరు don't లేరు. rebel against them. వారికి తిరుగుబాటు If they don't చేయకండి. agree with what you are saying, నువ్వు చెప్పేదాన్ని బట్టి it is తిరస్కరిస్తుంటే, because they have a little more wisdom than you have. అలా ఎందుకు తిరస్కరిస్తున్నారంటే నీకంటే ఎక్కువ They జ్ఞానం may వారికి not ఉంది. have as much education as you have, నీ అంత విద్య వారికి లేకపోవచ్చును, but let me tell you, they have more wisdom than you have. కానీ నీకంటే ఎక్కువ జ్ఞానం వారికి So ఉంది. don't సగమా? rebel against them. వారికి తిరుగుబాటు But చేయకండి, submit and లోబడండి. let God speak to you and work in your life through them. దేవుడు మీతో మాట్లాడి వారి ద్వారా దేవుడు మీ జీవితంలో కార్యం So let's go చేయనివ్వండి. back to this parable. ఈ ఉపమానాన్ని The father చూద్దాం. is looking at this guy who is coming from a long distance. దూరం నుంచి వస్తున్న ఈ వ్యక్తిని తన తండ్రి చూశాడు. He doesn't look like the same guy that drove off in a Ferrari. అయితే ఫెరారీ కారులో వెళ్ళిపోయిన ఈ వ్యక్తి వల్ల లేడానా? He's coming, his gait is very slow. He's walking slowly, dragging himself. తను అలా ఈడ్చుకుంటూ వస్తున్నాడు మెల్లిగా. His clothes are all torn. తన దుస్తులన్నీ కూడా చిరిగిపోయాయి. His hair is unkept. తన జుట్టు సరిగా లేదు. It looks like he looks like a beggar from a distance. దూరం నుంచి చూస్తే ఒక బిచ్చవాడిలాగే ఉన్నాడు. No matter what you wear, నువ్వు ఏం ధరించుకున్నాను, your father can find you. నీ తండ్రి నిన్ను గుర్తించగలడు. No matter what you're covering, your father can find you. నీపై నీవు ఏమి కప్పుకున్నాను The father sees him. తండ్రిని చూశాడు. He doesn't wait.
ఆగలేదు అక్కడ. The Bible says he runs to meet his son. బైబిల్ చెప్తుంది తన కుమారుడు కలవడానికి పరిగెత్తుకుంటూ The వెళ్ళాడు. son is watching this man running toward him. ఆ కుమారుడు చూస్తున్నాడు తన తండ్రిని He can't పరిగెత్తుకుంటూ. believe, he doesn't know what's going to happen. నమ్మలేకపోతున్నాడు. Is he ఏం coming with జరుగుతుందో తెలియదు. revenge? ఆయన Is he coming to kill me? ఆయన నన్ను Is చంపడానికి he coming వస్తున్నాడా? to throw me away? నన్ను బయటికి త్రోయడానికి He doesn't వస్తున్నాడా? know what to expect. ఏం ఆశించాలో తెలియదు. As soon as his father comes, తన తండ్రి ముందుకు రాగానే he's about to open his mouth and say, sorry. తన నోరు తెరిచి క్షమించు అని చెప్పడానికి Before he ప్రయత్నిస్తున్నాడు. could say, so the father falls on him, grabs him, starts kissing him, క్షమించు అని చెప్పడానికి ముందే తన తండ్రి తనను హత్తుకొని and తనను అలా begins to love him. తనను ప్రేమిస్తూ ముద్దులు Can I tell పెడుతున్నాడు. you, that is called father's love. అది తండ్రి యొక్క ప్రేమ అని Because పిలువబడుతుంది. the father's love is unconditional. ఎందుకంటే తండ్రి యొక్క ప్రేమ షరతులు లేనిది సంగమా. Somebody say amen. ఆమేన్. He falls on him, starts kissing him. ఆయన తన మీద పడి తనను ముద్దు Calls his పెడుతున్నాడు. servants and says, get him the best robe. తన కుమారుని పిలిచి తనకు శ్రేష్టమైన అంగిని తొడిగియండి. Bring the ring on his, put it on his finger. తన వేలిపై ఉంగరమును He తొడిగించి calls for a festival, a party, a celebration. మంచి ఒక వేడుక కొరకు పిలుస్తూ And ఉన్నాడు. he says, cook the best meal. మంచి ఆహారాన్ని వండుము. Start playing the music. సంగీతాన్ని వాయించండి. Call the friends. స్నేహితులను పిలవండి. This is the lavish character of forgiveness. ఇది క్షమించే ఒక ఔదార్యం That's the కలిగిన forgiveness, ప్రభావం. the way God forgives. ఆ రీతిగా దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. The father says, తండ్రి అంటున్నాడు, the loving father ప్రేమించే తండ్రి says he loves the unworthy son ఈ అర్హత లేని కుమారుని in ప్రేమిస్తున్నాడు. spite of the fact that all the sins were committed directly against him. నేరుగా తనకు వ్యతిరేకంగా ఇన్ని పాపములు చేసినను తండ్రి The ప్రేమిస్తున్నాడు. father rejoices over the son, తండ్రి ఆ కుమారుని పట్ల సంతోషిస్తున్నాడు. and he does not forgive for any personal gain, ఏదో తన సొంత లాభము కొరకు ఆయన క్షమించట్లేదు, కానీ but for the sheer joy of reconciliation and love. ఆ సమాధాన పరచబడ్డాడు. ఆ ప్రేమను బట్టి తను ప్రేమిస్తూ ఉన్నాడు. That's why అందుకే forgiveness is the most God-like character a man can have. క్షమించడము అనేది ఒక మానవుడు చేయగలిగిన దేవుని రకమైన కార్యం అండి. People of God, దేవుని ప్రజలారా, it is ungodly and unlike the character of God to go around with bitterness and unforgiveness. చేదు స్వభావం కలిగి ఉండి క్షమించలేని గుణము కలిగి ఉండడం అనేది దేవుని రకమైన గుణము కాదు, అది దుష్టత్వం అనేది. There are people who think they have to retaliate for every wrong that has been recorded against them. వారికి వ్యతిరేకంగా చేయబడిన ప్రతి పొరపాటుకు దాన్ని నేను సమానము చేయాలి, ప్రతికారం తీర్చుకోవాలని ప్రజలు Somehow తిరుగుతున్నారు. they have to get their pound of flesh. ఏదో ఒక రీతిగా వారికి చెందాల్సింది పొందుకోవాలి. Somehow they have to react to preserve their ego, ఏదో ఒక రీతిగా వారి యొక్క గౌరవాన్ని కాపాడుకొని ఏదో ఒకటి చేయాలి, their pride, వారి యొక్క గర్వమును. and so they become divisive. కాబట్టి ఇలా ఇటువంటి మనస్తత్వంతో ఉంటారు. Jesus keeps teaching us on this subject deeply in the new covenant. కానీ యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో లోతుగా ఈ అంశం గురించి I బోధిస్తున్నారు. believe this is a subject that should not be neglected. ఈ అంశము నిర్లక్ష్యము చేయకూడని అంశంగా నేను నమ్ముతున్నాను. The other day I was reading through something, ఒకనొక రోజు ఇది చదువుతున్నాను. and I was reading, every time Brother Copeland prays about something, బ్రదర్ కోప్లాండ్ గారు ఏదైతే and you know he's ప్రార్థిస్తారో a man of faith, ఆయన విశ్వాసపు in వ్యక్తి. almost every prayer he includes the prayer of forgiveness. అయితే ప్రతి ప్రార్థనలు కూడా క్షమాపణ ప్రార్థన చెప్తుంటాడు. It looks like it's unrelated. ఇది అది సంబంధం లేనట్టుగా ఉంటుంది, No, but he includes that. కానీ దానిని అక్కడ Because ఉంచుతాడు. unforgiveness can stop the prayer of faith. కానీ ఎందుకంటే క్షమించలేని గుణం అనేది విశ్వాసము ప్రార్థన ఆపివేస్తుంది. Somebody say amen. Amen. Jesus was hanging on the cross, యేసుక్రీస్తు వారు సిలువను వేలాడుతున్నాడు. and he looked over the people that were taking his life. తన జీవితాన్ని చంపే వ్యక్తులను The చూస్తున్నాడు. life of a sinless son of God. పాపము లేని దేవుని కుమారుడి జీవితం. He lifts his eyes up to heaven. తన కన్నులు పైకెత్తి He says, Father, forgive them, for they know not what they do. వారు ఏమి చేయించున్నారో వారు ఎరిగి ఉండరు కాబట్టి ప్రభు వారిని In క్షమించండి. Acts chapter 7 verse 60, అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 6వ talking వచనం about Stephen, స్టీఫెన్ గురించి మాట్లాడుతున్నారు. when he was being stoned. ఆయన రాళ్లతో రువి చంపబడుతున్నాడు. The Bible says he looked unto heaven and saw Jesus in his glory. ఆయన కన్నులు పైకెత్తి యేసుక్రీస్తును తన మహిమలో And చూశాడు. he prayed this prayer, ఇలా ప్రార్థించాడు, lay not this sin to their charge. ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని. Oh God, ప్రభువా don't hold them responsible for what they're doing. ప్రభు వీరు చేసిన దాన్ని బట్టి వీరిని బాధ్యులుగా ఎంచకు. People of God, దేవుని ప్రజలారా, God being a merciful and forgiving God దేవుడు క్షమించే కనికరము కలిగిన దేవుడై ఉండి expects us his children మన పిల్లలమైన మనము to be merciful and kind towards one another. తన పిల్లలమైన మనము కూడా ఒకరి పట్ల ఇతరుల పట్ల క్షమించగలిగిన గుణము కలిగి ఉండాలని We got to కోరుతున్నాను. learn to forgive and release. ఇతరులను క్షమించి వారిని No విడుదల matter చేసే what గుణం కలిగి anybody ఉండాలి. has done, ఎవరు ఏమి చేసినను we don't have the right to take revenge. ప్రతీకారము తీర్చుకునే హక్కు మనకు లేదు. We love God, మనము దేవుని then we ప్రేమిస్తున్నాము, got to love these people. ఈ ప్రజలను కూడా ప్రేమించాలి. And the మనం way we deal with them మనం వారితో ఎలా is to వ్యవహరిస్తామంటే release them into the hands of God. దేవుని హస్తంలోనికి వారిని And say, విడిపించాలి. God,
ప్రభువా you judge, నీవే తీర్పు తీర్చు, because you are the God who said vengeance is mine. ఎందుకంటే ప్రతిదండన నా పని అని నీవు చెప్పావు. Now we know in the Bible బైబిల్ గ్రంథంలో మనకు that తెలుసు David is called a man after God's own heart. దావీదు దేవుని హృదయానుసారి అని బైబిల్ తెలివిస్తుంది. Amen. Amen. Why do you think he's called a man after God's own heart? మరి ఎందుకు దావీదు దేవుని హృదయానుసారి అని పిలువబడుతున్నాడు? There may be many reasons. అనేకమైన కారణాలు One of ఉండవచ్చు. them could be because he was a great praiser and was very closely able to hear the voice of God. దానిలో ఒక కారణం ఏంటంటే ఆయన దేవుని స్తుతించేవాడు, దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు, దేవుని స్వరము వినగలిగిన But వ్యక్తి. I also want you to look at his forgiving nature. కానీ తన క్షమించే గుణాన్ని కూడా పరిశీలించాలి If మీరు. you go to 1 Samuel chapter 24. మొదటి సమయంలో 24వ అధ్యాయంలోకి వెళ్తే, Now again, for sake of time, I'm not going to read it. సమయం లేదు కానీ But చదవట్లేదు. if you read from verse 5 onwards, 5వ వచనం నుంచి చదివితే up to verse 13, 13వ వచనం వరకు it talks about the situation where Saul goes into a cave to relieve himself. సౌలు ఒక గుహలోకి విశ్రమించడానికి వెళ్తున్నాడు అనే And then పరిస్థితి చూస్తున్నాము. David and his men are in the same cave, but they're deep inside. దావీదు అదేవిధంగా తనతో సహచరులు కూడా ఆ లోయలో ఇంకా లోపల ఉన్నారండి. And the men of David said, "This is the day that the Lord has given you." ఆ గుహలో లోపల ఉన్నారు. అయితే దావీదుతో ఉన్న సహచరులు అన్నారు, దేవుడు చేసి నీకు ఇచ్చిన దినం ఇది, To kill Saul. సౌలును చంపే దినం ఇది. David says, దావీదు అన్నాడు, "No." లేదు. He goes and cuts off the part of the robe. తన యొక్క వస్త్రపు అంచును కోస్తున్నాడు కూడా. And then the Bible says his conscience was stricken. తన మనస్సాక్షి నొచ్చుకొనని బైబిల్ I want చెప్తుందండి. you to see when you're close to God, your conscience is very, very sensitive. నువ్వు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు నీ మనస్సాక్షి ఎంతో సున్నితంగా ఉంటున్నది. That further you go away from God, the దేవునికి harder your conscience becomes. దేవునికి నువ్వు ఎంత దూరముగా వెళ్తే అంత కఠినంగా నీ మనస్సాక్షి He మారుతుంది. didn't do anything. ఏమి చేయలేదు He ఆయన, didn't cause any harm to him. ఏ గాయాన్ని గాయపరచలేదు, Just cutting the corner of a cloth. తన వస్త్రపు అంచుని తెంచాడంతే. His conscience was stricken. దాన్ని బట్టి తన మనస్సాక్షి Then he నొచ్చుకున్నది. begins to scold his people ఇప్పుడు తన ప్రజలను తిడుతూ ఉన్నాడు అక్కడ. because he knew he had done something wrong. ఏదో ఒక పొరపాటు చేశాడని నాకు తెలుసు. He lifted his hand against God's anointing. దేవుడి చేత అభిషేకింపబడిన వ్యక్తి యొక్క ఆ వ్యక్తి పై చేతులు లేపాడు ఆయన. And now ఇప్పుడు he's praying. Now Saul goes away. ఇప్పుడు సౌలు దూరంగా వెళ్ళిపోతున్నాడు. And David calls unto him. దావీదు మొరపెట్టి He said, పిలుస్తున్నాడు, "King Saul, రాజైన సౌలు, you were in my hands. నీవు నా చేతిలో పడి I could ఉన్నావు, have killed you. నిన్ను But చంపగలను, you're anointed of the Lord. కానీ నువ్వు యెహోవా వలన I don't want అభిషేకింపబడుతున్నావు. to touch you." Can you see that? He said he had every opportunity to take revenge. గమనించగలుగుతున్నారా? ఆయన ప్రతి అవకాశం ఉందండి ప్రతీకారం But he తీర్చుకునేది. recognized Saul as the anointed of God. సౌలు దేవుని చేత అభిషేకింపబడ్డాడని He said, గుర్తించాడు. "I will not take revenge. ఆయన అన్నాడు, నేను నిన్ను చంపను, Let God avenge me. దేవుడే తీర్పు తీర్చును గాక. There is no guilt in me. నాలో ఎటువంటి దోషం I లేదు. am being hunted to be killed నన్ను for nothing. ఏ కార్యము లేదు కానీ నన్ను I have చంపుతున్నావు. not done anything wrong. ఏ పొరపాటు నేను I have చేయలేదు. been wronged by Saul. నేను సౌలు నాకు తప్పిదం And he's చేశాడు, trying to kill me." ఆయన నన్ను చంపాలని ప్రయత్నిస్తాడు. You've got to listen to this amazing testimony. Brother Lazarus is here to testify that God is not just our healer, but He is our deliverer. He is the one who sets us free from every problem that you are in. This brother has been coming to the church for the last 3 years. After coming to this church, he learned about tithing and giving unto the Lord. And he also learned in this house that a seed can be sown for any need. So he stands here to testify how the Lord set them free from a huge debt that he and his family were in. For the last 4 years, his family had incurred a debt of rupees 4 lakh, and because of which they were trying much in their own strength to clear up that debt, but it only kept increasing. The interest over it kept increasing, but however much they tried, they were not able to come out of it. One particular Sunday they were here and pastor was preaching from the word. In between the message, he just stopped and said that there is someone who is in a deep debt and God is opening a new door for you, and soon you're going to come out of it. You've come here with mourning, but you're going to rejoice and go back home rejoicing and giving thanks unto the Lord. He and his family were there in that service, and they received that word with gladness, and they started thanking the Lord. Within 1 week, God performed a miracle in their life which brought a turnaround in their situation. He was able to join one company as a partner, and God opened a new door for him. The people from that company itself approached him, and he was able to join as a partner. And just in the last 4 weeks, he made so much profit that for the last 4 years, they were trying to clear up the debt of 4 lakhs, but nothing was working out. But in the last 4 weeks, so much divine provision came into his life that today he is totally and completely debt free. In just 1 month's time, they were able to pay up the entire 4 lakh, and he and his family are debt free. He stands here to testify that only after listening
into the word. Only after coming to church, he learnt about tithing, and God opened the windows of heaven and did a miracle for them. All glory to Jesus. దేవుని సన్నిధిలో స్వస్థ మాత్రమే కాదు, ఏ విధమైన సమస్యతో వచ్చినా మన విడుదలను అనేక మంది పొందుకుంటూ ఉన్నారు. మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రదర్ లాజరస్ గారు 4 సంవత్సరాలుగా మరి వారి కుటుంబంలో ఒక అప్పు చేసి దానికి వడ్డీ కొడుతూ మరి దాన్ని తీర్చలేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. అది మొత్తము 4 లక్షల రూపాయల మరి ఆ యొక్క సొమ్మును వారు చెల్లించవలసి ఉంది. ఇక్కడ సంఘానికి ఒకరు ఆహ్వానించడం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దశమభాగం చెల్లించడము, విత్తనం నాటడం గురించినటువంటి సత్యాలు దేవుని వాక్యం నుంచి మరి తెలుసుకున్నారు. మరి ఆ విధంగా వాళ్ళు ఆచరణలో పెట్టి వాక్యాన్ని విధేయతగా మరియు చూపడం కూడా ప్రారంభించారు. అయితే ఒక నెల క్రితం 4 వారాల క్రితము పాస్టర్ రాజ్ గారు మరి దేవుని వాక్యాన్ని బోధిస్తూ మరి మధ్యలో మరి ప్రసంగిస్తున్నటువంటి మధ్యలో ఒక మాట చెప్పారు. ఇక్కడ అప్పుతో వచ్చినటువంటి వారు ఉన్నారు, మరి ఆ యొక్క అప్పును బట్టి ఎంతో దుఃఖంతో ఇక్కడికి వచ్చారు. అటువంటి వారిని మరి దేవుడు ముడుతున్నారు, ప్రత్యేకమైనటువంటి ద్వారాలు తెరవబడి మీరు ఆ అప్పు నుంచి బయటకు వస్తున్నారు అనేటువంటి మాట చెప్పారు. వెంటనే తను మరి కుటుంబం అంతా కూడా లేచి ఆ మాటను స్వీకరించారు. దేవుడు సహజాతీతమైన విధానంలో చేయబోయే అద్భుతాన్ని బట్టి స్తుతించడం ప్రారంభించారు. మరి 4 లక్షల రూపాయల అప్పు 4 సంవత్సరాలుగా తీరకుండా ఉన్న పరిస్థితిలో దేవుడు ఒక్క నెలలోనే అద్భుతమైన కార్యం జరిగించారు. ఒక పార్ట్నర్స్ అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి వారే ముందుకు వచ్చి బ్రదర్ కి మరి చెప్పిన విషయం ఏంటంటే, ఇలా ఒక పార్ట్నర్షిప్ తో మేము ఒక పనిని ప్రారంభించబోతున్నాం, దానిలో మీరు కూడా భాగం తీసుకోవాలని వారు మరి ఆహ్వానించారు. దానిలోకి వెళ్ళిన తర్వాత మరి అనుకోని విధానంగా వివిధ సోర్సెస్ లో నుంచి మనీ రావడము, మరి కేవలం 4 వారాల్లో మరి ఆ 4 లక్షల రూపాయల అప్పు సూక్ష్మంగా సునాయాసంగా దేవుడు తీర్చివేయడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇది కేవలము దేవుని వాక్యానికి మరి విధేయత చూపించినప్పుడు దేవుడు చేసిన కార్యముగా మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. అప్పులేని జీవితంతో, స్వేచ్ఛతో, సంతోషంతో మన మధ్య నిలబడి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. Do good to them that hate you. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి. My God, do good. మేలు చేయాలా? And then he says, bless them that curse you. మిమ్మల్ని శపించే వారిని దీవించుడి. And then pray for them that despitefully use మిమ్మల్ని you. బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. Love your enemies. నీ శత్రువులను ప్రేమించు. Do good to them that hate you. నిన్ను ద్వేషించే వారికి మేలు Bless చేయు. them that curse you. నిన్ను శపించే వారికి మేలు And pray చేయు. for them that despitefully use you. నిన్ను బాధించే వారి కొరకు ప్రార్థన చేయము. We're not supposed to take revenge. మనం ప్రతీకారం తీర్చుకోకూడదు. We are to trust God to avenge us. మనకు న్యాయం తీర్చడానికి మనం దేవుని నమ్మాలి. While we forgive those that have affected us or offended us. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a You don't have to say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College because friends, every class was a class full of revelation. The more I am exposed to the word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible college. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ
మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.